వంగవీటి రాధాకృష్ణ, సన్ ఆఫ్ వంగవీటి మోహనరంగ, కేర్ ఆఫ్ బెజవాడ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేర్లు తెలియని వ్యక్తులు ఉండరు. అయితే ప్రస్తుతం వంగవీటి రాధా రాజకీయం ప్రశ్నార్థకంగా మారిందా? వంగవీటి రాధా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాడంటూ కొన్ని ప్రసార మాధ్యమాలు చేస్తున్నటువంటి ప్రోపగాండాలో నిజం ఉందా అంటే ఆయన గురించి తెలుసుకోవాలి. 1985లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారు వంగవీటి మోహన్ రంగ. అప్పుడు జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీ రామారావు ప్రభంజనాన్ని తట్టుకొని విజయవాడ తూర్పు నుంచి ఉదయించిన సూర్యుడు వంగవీటి మోహన రంగారావు అలియాస్ రంగా. తదనంతరం 1988 డిసెంబర్ 26న ఆయన హత్య తర్వాత బెజవాడ రాజకీయ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమారి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదే విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి. 1994లో ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా రంగగారి మరణం తర్వాత 1989 ఎన్నికల్లో ఆవిడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అయితే 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం వంగవీటి మోహన్ రంగారావు గారి హత్య అనేది ఇప్పటికీ కూడా రాజకీయ మేధావులు, రాజకీయ పండితులు చెప్తూ ఉంటారు. అయితే వంగవీటి మోహన్ రంగ గారి హత్య తర్వాత ఆయన సానుభూతి పరులు, ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలపటం, అన్ని నియోజకవర్గాల్లో ఆయనకి అనుచరులు, అభిమానులు ఉండటం, అప్పటికే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగి ఉండటం ఆనాడు తెలుగుదేశం పార్టీ రాజకీయ పతనానికి కారణమైంది. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కారణమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా వంగవీటి మోహన్ రంగ గారికి సంబంధించినటువంటి జ్ఞాపకాలను నిర్మించేటువంటి ప్రయత్నం అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. అదే 1989 ఎన్నికల్లో మరి ఉయ్యూరు నియోజకవర్గం నుంచి వంగవీటి మోహన్ రంగ గారి సోదరుడు వంగవీటి శోభనా చలపతిరావు గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రంగ గారి భార్య రత్నకుమార్ గారు, అదేవిధంగా ఆయన సోదరుడు అయినటువంటి శోభనా చలపతిరావు గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా వారిద్దరిలో ఎవరికి కూడా మంత్రి పదవి ఇచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్పుకోవచ్చు. అయితే 2004 ఎన్నికల సమయానికి వంగవీటి మోహన్ రంగ గారి కుమారుడు వంగవీటి రాధా గారు రాజకీయ అరంగేట్రం చేయటం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీకి దిగటం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవటం చకచకా జరిగిపోయని చెప్పొచ్చు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయినటువంటి నాయకుల్లో వంగవీటి రాధా గారు ఒకళ్ళని చెప్పుకోవచ్చు. అయితే 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన గెలిచిన తర్వాత ఆయన సమర్థవంతమైనటువంటి పరిపాలన చేశారని చెప్పుకోవచ్చు, నీతివంతమైన పరిపాలన చేశారని చెప్పుకోవచ్చు. 2004 నుంచి 2009 ఎన్నికల వరకు కూడా పరిపాలించినటువంటి నాటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో సగానికి పైగా వేల కోట్ల రూపాయలకి పడగలెత్తారని చెప్పుకోవచ్చు. కానీ వంగవీటి రాధా గారు మాత్రం నిజాయితీగా ఆయన బ్రతికారని చెప్పవచ్చు, నిజాయితీగా రాజకీయాలు చేశారని చెప్పవచ్చు. ఆ నిజాయితీయే ఆయనకు రాజకీయంగా కూడా శాపం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కమర్షియల్ పాలిటిక్స్లో వంగవీటి రాధా గారు పోటీ పడలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఆనాడు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ₹1 కూడా ఎవరి దగ్గర ఆశించకుండా ప్రజలకు సేవ చేశారని చెప్పొచ్చు. అయితే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో వంగవీటి రాధా గారు 2009 ఎన్నికలకి ముందే 4 నెలల ముందే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం, ప్రజారాజ్యం పార్టీలో చేరటం. 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన వంగవీటి రాధా గారు కేవలం 840 అతి స్వల్ప ఓట్లతో ఆయన మొదటిసారి ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయితే చాలామంది వంగవీటి రాధా గారు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు, చాలామందికి ఇప్పటికీ కూడా సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితి విజయవాడ నగరం మినహాయించి మిగతా ప్రాంతాల్లో. ఎప్పుడైతే 2009 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో కొన్ని నియోజకవర్గాలు రద్దవటం, కొత్త నియోజకవర్గాలు ఏర్పడేటువంటి క్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం వంగవీటి కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ నియోజకవర్గాన్ని బద్దలు కొట్టారు. కంకిపాడు నియోజకవర్గంలో కొంత భాగాన్ని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చేర్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కొంత బలమైనటువంటి భాగాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేర్చారు. కొత్తగా ఏర్పడినటువంటి సెంట్రల్ నియోజకవర్గం 2009 ఎన్నికలకు ఏర్పడింది. ఆ సెంట్రల్ నియోజకవర్గంలో చాలా వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు చేర్చారు. అదేవిధంగా కంకిపాడు
ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం సంబంధించి కొంత ప్రాంతం పైగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చేర్చడం జరిగింది. సో తద్వారా వంగవీటి కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గాన్ని రాజశేఖర రెడ్డి గారు ముక్కలుగా విభజించారని చెప్పొచ్చు. విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి రాధా గారు పోటీ చేశారు. కేవలం 840 స్వల్ప ఓట్లతో ఆయన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయితే తదనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అవ్వటం, ఆ తర్వాత వంగవీటి రాధా గారు 2012 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవటం, 2014లో మళ్ళీ ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి వైసీపీ అభ్యర్థిగా ఆయన ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయితే ఆ తదనంతర కాలంలో అప్పటి నుంచి కూడా 2019 ఎన్నికల వరకు కూడా వంగవీటి రాధా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన విశేషమైనటువంటి సేవలు అందించారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షునిగా, అదేవిధంగా ఆ తర్వాత విజయవాడ నగర అధ్యక్షునిగా అనేక సేవలు అందించారు. అలాంటి వంగవీటి రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు చివరి నిమిషంలో విజయవాడ సెంట్రల్ టికెట్ని నిరాకరించి, ఎందుకంటే అప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ పనిచేశారు, కష్టపడ్డారు, అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. చివరి నిమిషంలో మళ్ళీ మల్లాది విష్ణు గారిని తీసుకొని వచ్చి అక్కడ టికెట్ ఇవ్వడంతో వంగవీటి రాధా గారు ఆయన పార్టీ మారి తెలుగుదేశంలో చేరాల్సి వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీలో నాడు వంగవీటి రాధాకృష్ణ గారు చేరేటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రంగగారి అభిమానులు పెద్ద ఎత్తున వంగవీటి రాధా గారు టీడీపీలో చేరటాన్ని వ్యతిరేకించారు. అదేవిధంగా ఇటు జనసేన పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు వ్యతిరేకించారు. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు, అదేవిధంగా యువత కూడా వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో చేరటాన్ని వ్యతిరేకించారని చెప్పవచ్చు 2019లో. అయితే కానీ 2019 ఎన్నికలప్పుడు వంగవీటి రాధా గారు ఎమ్మెల్యేగా బరిలోకి నిలవలేదని చెప్పాలి, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమే అని చెప్పాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తాజా మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు ఉన్నారో, ఎందుకంటే అశోక్ బాబు గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలియనటువంటి వ్యక్తులు ఉండరని చెప్పుకోవచ్చు. ఆయన ఉద్యోగ సంఘాల జేఏసీ తోటి పెద్ద ఎత్తున ఆయన ఎస్టాబ్లిష్ అయినటువంటి నేత. ఆయన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా ఆయనకి అవకాశం ఇచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, వంగవీటి రాధా గారికి ఈ ఎమ్మెల్సీ ఆఫర్ చేశాం, ఆయన వద్దు అనేటువంటి పక్షంలో మాత్రమే మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిన పరిస్థితి 2019 ఎన్నికలకు ముందు. అయితే ఎన్నికలకి కొద్ది రోజుల ముందే రాధా గారు చేరారు కాబట్టి రాధా గారు ఏదైతే నామినేటెడ్ పదవి తీసుకోవటాన్ని అయితే ఆయన నిరాకరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే పదవి కోసం టీడీపీలో చేరానని చెప్పేసి తన తండ్రి గారు అభిమానులు అనుకుంటారని చెప్పేసి ఎమ్మెల్సీ పదవి తను వద్దన్న తర్వాత అశోక్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది, రాధా గారికి ఇవ్వాలనుకున్న ఎమ్మెల్సీ. తదనంతరం 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇండివిజువల్గా పోటీ చేసిన క్రమంలో వైకాపా 151 స్థానాలతోటి విజయ పతాకం ఎగరేసిందని చెప్పారు. అయితే ఆ తర్వాత అనేకమైనటువంటి ఆఫర్లు వంగవీటి రాధా గారికి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి అనేక మంది ఆయనకి ఇన్విటేషన్లు పంపించారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనుక మీరు చేరితే మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మీకు ఏ నియోజకవర్గం కావాలంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ ఇస్తామన్నారు. అదేవిధంగా బందరు పార్లమెంట్ నుంచి మిమ్మల్ని పోటీకి దింపుతాము, మీకు ఆర్థికంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారని చెప్పేసి అనేక మంది కొడాల నాని గారు లాంటి రాధా గారి సన్నిహితులు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి పలుమార్లు ఆయన్ని అడిగినప్పటికీ కూడా ఆయన ఒక్కసారి రాజీనామా చేసి టీడీపీలో కొనసాగుతున్నాను కాబట్టి టీడీపీలోనే ఇంకా రాజకీయ భవిష్యత్తు తెలుసుకుంటా అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ని తిరస్కరించారని చెప్పొచ్చు. అయితే 2024 ఎన్నికల సమయానికి వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేసినారని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే 2024 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా గారి రాజకీయ భవిష్యత్తును నేను చూసుకుంటానంటూ ఎంతోమంది ప్రజల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ హామీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారం వచ్చి దాదాపుగా 10 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా వంగవీటి రాధా గారికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం అయితే దక్కలేదని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు బెజవాడ నగరానికి యువరాజుగా వెలిగినటువంటి వంగవీటి రాధా గారి రాజకీయ ప్రస్థానం ఎటువైపు అనేది అయితే ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే మారింది. నిజాయితీగా బతికినటువంటి వంగవీటి రాధాకృష్ణ గారు ప్రస్తుతం రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఆయనకి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే 2009 ఎన్నికలప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి ప్రజారాజ్యం పార్టీలో కనుక చేరకుండా ఉన్నట్లయితే 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచేవారు, మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించేవారు అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మాటను పలుమార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సన్నిహితులు కూడా చెప్పారు. రాధా గారు పార్టీ మారే క్రమంలో వంగవీటి రాధా గారిని పిలిపించుకొని మరి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారని. ఎందుకంటే నా సన్నిహితుడు
వంగవీటి మోహన్ రంగా గారు ఆయన కుమారుడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలుస్తావు, మన పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ నుంచి నిన్ను క్యాబినెట్లోకి తీసుకుంటానంటూ రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా మెగా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఆ రోజు తన రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా వంగవీటి రాధా గారు ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయంగా ఆయనైతే ఓటమిని మొదటిసారి చవి చూశారు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వంగవీటి రాధా గారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు నిజాయితీగా రాజకీయాలు చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమని అయితే చెప్పుకోవచ్చు. అలాంటి వంగవీటి రాధాకృష్ణ గారి రాజకీయ భవిష్యత్తుని ఖచ్చితంగా ఇటు తెలుగుదేశంతో పాటు జనసేన అధినేత కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అనేక మంది వంగవీటి రాధా గారి మంచితనాన్ని చేతకంతనంగా తీసుకొని ఆయన మీద ఇష్టానుసారంగా ఆయన రాజకీయాల నుంచి దూరం అయిపోతున్నారని, రాజకీయ సన్యాసం తీసుకున్నారంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర కూడా ఉందనేటువంటి ఒక కోణం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంగవీటి రాధా గారు వైకాపాని వదిలి వెళ్ళారనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఆ పార్టీ నేతల్లో ఇప్పటికీ ఉంది కాబట్టి, ఎందుకంటే విజయవాడ, కృష్ణా జిల్లా లాంటి ఒక బలమైనటువంటి ఆ ప్రాంతంలో వంగవీటి రాధా గారి బలం, ఆయన తండ్రి గారికి ఉన్నటువంటి బలం ఏదో ఖచ్చితంగా వైకాపాకి తెలుసు కాబట్టి ఆయన మీద వారు కూడా దుష్ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విజయవాడలో కొంతమంది నేతలు రాధా గారు అంటే పడనటువంటి నేతలు, తెలుగుదేశానికి చెందిన నేతలు కూడా ఆయన మీద దుష్ప్రచారం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది ఆయన యొక్క అనుచరుల సన్నిహితుల యొక్క అభిప్రాయంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో వంగవీటి రాధా గారిని ఎక్కడైనా సీటు కోరుకోమని చంద్రబాబు నాయుడు గారు అడిగారనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది. అయితే ఆయన పార్టీ ముందు అధికారంలోకి రావాలి, కూటమి అధికారంలోకి రావటమే నా ప్రధానమైన లక్ష్యం, నేను పదవులు ఆశించనని చెప్పినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు రాధా గారికి అయితే హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి 5 ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్సీ జనసేన, మరొక ఎమ్మెల్సీ బీజేపీ, అదేవిధంగా మరొక 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశం తీసుకున్నప్పటికీ కూడా రాధా గారికి అవకాశం రాలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆయనకి 2027లో మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మరొక చర్చ కూడా తెర మీదకి వచ్చింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడికి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి వంగవీటి రాధా గారు, ఎంత నిజాయితీగా బతికినటువంటి రాధా గారికి ఖచ్చితంగా ఒక మంచి అవకాశం కనుక కూటమి ప్రభుత్వం ఇస్తే ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే ప్రతి దాంట్లో కూడా కమిషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో తన తండ్రి రాష్ట్ర స్థాయి నేత అయినప్పటికీ తాను 2004 నుంచి 2009 వరకు కూడా అధికార పార్టీల ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఆయన ఎవరి దగ్గర ఆశించకుండా గడిపినటువంటి ఆయన రాజకీయ జీవితాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వంగవీటి రాధా గారికి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ద్వారా మంచి రాజకీయ భవిష్యత్తు రావాలని అందరూ కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ఆయన్ని వ్యతిరేకించినటువంటి ఎంతోమంది మరి ఈరోజు ఆయనకి పదవి ఆ పార్టీ ఇంకా ఇవ్వని క్రమంలో ఇవ్వాలని చెప్పేసి గొంతెత్తాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు.